నమస్తే. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద ప్యాలెస్ కట్టారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతున్న వేళ దీనిపైన రోజా గారు స్పందించారు. అంటే రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టడం, అలాగే ఇప్పుడు తిరుమల కొండపైన ఉండడం, సింహాచలం కొండపైన ఉండడం రెండు సమానమని ఆవిడ చెప్తున్నారు. ఒకసారి ఆవిడ మాటలు మీకు వినిపిస్తాను, దానిపైన మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే, ఇలా సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్. తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు. అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఇది అంటే రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టడం, తిరుమల కొండ మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండడం రెండు ఈక్వల్ గా ఆవిడ చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ పర్యటించి దాని గురించి మాట్లాడిన దాని మీద మాట్లాడుతుంది ఇప్పుడు, అంతే కదా. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బర్త్డే. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుని, నేను ముందే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు నార చుట్టి నాటు బాంబులు అంటాడు, అతను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే చేతిలో పేలిపోద్దని చెప్పాను. అతను తప్పు చేశాడు. పడుకున్న గుర్రం లేపు తన్నించుకున్నాడు. ఈ రోజా గారు కూడా ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం రోజా గారి మీద స్కామ్లు ఉన్నాయి, ఆడదాం ఆంధ్ర, లేకపోతే టూరిజంలో తిరుపతి దేవస్థానం టికెట్ల మీద రకరకాల వార్తలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఆవిడ మీద చర్యలు తీసుకోవడానికి 14 నెలలు పట్టింది. ఇప్పటి వరకు ఇంకా ముందుకెళ్ళలేదు. దాన్ని ఈవిడ లోగుగా తీసుకుందా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి ఏడుపు మొఖమున ఏడుకొండ వెంకటేశ్వర స్వామి ఒకటేనా? ఇప్పుడు సింహాచలం కొండ గురించి జగన్మోహన్ రెడ్డి లాంటి సునకానందానికి సంబంధం ఉందా? నరసింహస్వామి దైవం, ఇతను దెయ్యానికి తేడా లేదా? పైగా కొండ మీద కొడితే పర్యావరణం నష్టపోతే అక్కడ కొండ మీద దారులే లేదా అంటే అనుమతి తీసుకుని వేస్తారు. దానికి అక్కడ అనుమతులు వచ్చినాయి, దీనికి అనుమతి లేదు. ఎన్జీటీని ఆ కేసులో వాళ్ళ అభ్యంతరాలని మీరు ఉల్లంఘించి ఆదేశాలు ఎవరిని రానివ్వకుండా గ్రీన్ మ్యాట్ వేసి మసిపూసి మారేడుగాయ చేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎవడన్నానే మీరు కట్టేసి కూర్చుని వెళ్ళటానికి కూడానే ఒక విశాలమైన గది ఉంటే కానీ రాదా? ఇతలకి సముద్రాన్ని చూస్తానికి కానీ రాదా? ఎవడ బాబు సొమ్ము ఇది? కట్టాడు ఎవడ బాబు సొమ్ముతో కట్టాడు చెప్పు ఒకసారి. రోజమ్మ గారు, నీ బాబు సొమ్ము జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్ము పెట్టి కడితే కట్టుకున్నాడు అనుకుంటాం. అసలు సింహాచలం అసలు నీ బాబు సొమ్ముతో కట్టినా కానీ అక్కడ కట్టకూడదు. పర్యావరణాన్ని అక్కడ అనుమతిస్తే కట్టు. అనుమతి ఇవ్వకుండా ఒక ప్యాలెస్ కట్టుకుని ఎవడ బాబు ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేయటం సిగ్గు లేకుండా మళ్ళీ మీ మొఖాలు పగల కొట్టకుండా వదిలేసినందుకు మీ ఇష్టమైన మాట్లాడుతున్నారు. ఇది తప్పు వీళ్ళదే. ఎవరిదే? కూటమి ప్రభుత్వంది. కొబ్బరికాయ కొట్టినాడు గోడకేసి కోట 2 ముక్కలు సమానంగా పగల కొడితే ఏంట్రా ఇదని దెబ్బకి దారిలోకి వస్తారు. చేసింది అంతా చేసి మీ బాబు సొమ్ములో మొత్తం తగలెట్టేసి సిగ్గు లేకుండానే ఆల్రెడీ బోడంత ఆదాయం వచ్చి రుషికొండ ప్యాలెస్ ఆ కాటేజీల మీద టూరిజం డిపార్ట్మెంట్కి నువ్వు టూరిజం మంత్రికి ఎలగబెట్టి అమ్మ ఇలా చేస్తావా? ఇంకా సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్కి అంటే నువ్వు తన్నించుకోవడానికి చూస్తున్నావు, నువ్వు లోపల ఎంచుకోవడానికి చూస్తున్నావు నువ్వు. ఎందుకంటే ఆ పేరుని మీ బతుకంతా సానుభూతి, ఏడుపు మొఖం, ఓదార్పు యాత్రలు ఈ గోలే కదా మీ బతుకంతా. ఏ రోజన్నా ప్రజలకు పని చేసి కష్టపడి పని చేసి లేకపోతే ప్రజలకు మేలు చేసి ఓట్లు అడిగిన బతుకులా మీ ఏమన్నా? అంటే తిరుమల పైన కానీ సింహాచలం కొండపైన కానీ దేవుడు వెలవడం వల్ల అక్కడ గుడి కట్టడం, అక్కడ మీరన్నట్టు పర్మిషన్స్ తీసుకొని రోడ్లు వేయడం జరుగుతుంది. అసలు రిషికొండ మీద ప్యాలెస్ అనుమతులు లేకుండా మీరన్నట్టే కట్టడం, ప్రజాధనంతో కట్టడం, అంటే ఈ రెండింటికి ఆవిడ పోలిక చేస్తున్నారు. అంటే గతంలో తిరుమలలో మరి యానిమల్ ఫ్యాట్ కలిపారు అంటంలో వాస్తవం లేదని ఇప్పుడు బ్యాలెన్స్ తప్పిపోవడం, నోటికి మెదడుకి బ్యాలెన్స్ తప్పిపోతే అలాంటి మాటలు వస్తాయి. మెదడు ఒకటి చెప్తూ ఉంటుంది, నోరు ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళందరికీ బ్యాలెన్స్ తప్పిపోయినాయి. లేకపోతే కలియుగోదయం వెంకటేశ్వర స్వామికి తిరుపతి దేవస్థానం 7 కొండలకని ఈ ఏడుపు మొఖానికైనా సంబంధం ఉంది అసలు? వీడు కనీసం అక్కడ కూడా వెళ్ళదు కదా, అడుగెట్టడం, గుండు చేయించుకోలేదు, నామాలు పెట్టలేదు అందుకని అన్నారు. కనీసం భక్తుడు కూడా కాదు ఇతనికి వాళ్ళకి పోలికెట్టి అసలు. పర్యావరణం ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ అయిపోతుందండి. మీలాంటి జంతువులన్నీ ఆడ తిరుగుతుంటే కాంక్రీట్ జంగిల్ అయిపోతే ఏమవుద్ది? కాంక్రీట్ జంగిల్లో తిరిగి జంతువులన్నీ ఎవరో మీరే కదా. ఎంత ఎంజాయ్ అండి ఇది మాట్లాడడానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి తిట్టలేదు అతను. ఏంటి ఇలాగ వృధా చేశారు, కనీసం కట్టింది ఏదో నాణ్యంగా కూడా కట్టలేదు అన్నాడు ఆయన. అంతే కదా మరి. అంత డబ్బు తగలెట్టిన తర్వాత పిచ్చులు ఉడిపోలే కడతామేటి? ఓసారి ఎప్పుడో సెక్రటేరియట్లో ఆయన ఆఫీసులో వాళ్ళే బొక్కెట్టేసి
నీళ్ళు గారిపోయిన పెద్ద పెంట చేసేసారు. అలాగ అంటారు, వీళ్ళు చేత కావట్లేదు వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినంత అడ్డుగోలకి వీళ్ళు మాట్లాడలేనప్పుడు ఏం చేయాలి? మాట్లాడే వాళ్ళు పెట్టుకోవాలి, కొట్టి వాళ్ళు పెట్టుకోవాలి. వీళ్ళు కొట్టలేరు అనుకోండి, కొట్టి ఓడి చేత కొట్టించాలి. ఆ పని చేయాలి వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎలాగ తిట్టలేరు, కొట్టలేరు, నువ్వు కొట్టి పెట్టరా అని చెప్పి ఆవిడక్కడికి పంపించి కుమ్మిచ్చేయాలి. అంటే ఇప్పుడు టూరిజం శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసి అసలు ప్రజాధనంతో పర్యావరణ అనుమతులు లేకుండా కట్టడమే తప్పు అయితే ఇప్పుడు దాని గురించి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడు రిషికొండ ఇనాగ్రేషన్ కూడా ఈవిడే చేశారు దగ్గరుండి. ఆవిడ ఒక మహిళగా ఉన్నారు కాబట్టి మనం ఒక శృతి మించి మాట్లాడడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనకు ఆ సంస్కారం ఉంది. అయినా సరే ఒక్కొక్కసారి చిరాకు కలుగుతూ ఉంటుంది వాళ్ళని చూస్తుంటే. అంత బరిదెగించి మాట, హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నాం అంటుంది ఏంటండి. ఆ మాట ఆవిడ మాట్లాడొచ్చా? మరి మీరేం పెట్టుకుంటున్నారు? కొంచెం గట్టిగా ఉన్నది పెట్టుకుంటున్నారు ఏమన్నా? కరెక్ట్ కాదు కదా ఇలాంటి మాట్లాడడం. మీకు ఏ రకంగా గౌరవం ఇవ్వాలి ఎవడన్నా? మీరు మధ్యాహ్నం ఎత్తినట్టు ఏం కనిపించట్లా. మీరు గౌరవప్రదమైన పదవులు చేసి ఒక మా స్త్రీమూర్తిగా మంచి గౌరవం పొందారు. వీళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు కొంతమంది. హోమ్ మినిస్టర్ సుచరిత గారు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆవిడ ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారండి వాళ్ళు. చూడగానే గౌరవించేలా ఉంటారు మనుషులు. ఎందుకు నేర్చుకోవాలని చూసి ఎందుకు బరిదిగి మాటలు ఇవన్నీ? ఎవడో ఏదంటే లబోదేమని ఏడుతానుక. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడొకటి ఏదో అంటాడు. అలాగన్నప్పుడు వేరమని ఎడుతా కూర్చుంటుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మొహం పగల కొడతారు. ఏం ఊరుకోరు ఎవడున్నాయి. ఓసారి ఎప్పుడో బండ్లు గణేష్ ఏదో అంటే రెండు మాటలు ఎక్కువన్నాడు, వేరమని ఎడుతూ కూర్చుంది అనరా ఏంటండి. మన నోరే కదా ఏదన్నా. ఎవరన్నా హితో చెప్తే కూడా రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడుద్ది ఆవిడ. ఎంత గౌరవం ఉందాగా ఉండాలని. ఏం లోటు వచ్చింది? శుభ్రంగా ఇప్పటికి కూడా తిరుపతి దర్శనాలు చేయించుకుంటున్నావు, రెస్టారెంట్ వెళ్తున్నావు, నీకేం లోటు వచ్చింది? నేనేం అంటలేదు వీళ్ళు. అసలు మామూలుగా అయితే మిమ్మల్ని దొల్లించి కొట్టాలి అందరిని, ఆడా మగా తేడా లేకుండా. ఎందుకంటే మీరు అంత దిగజారిపోయి నీచత్వానికి నమూనా. మీరు గతంలో కూడా మనం చూసాం, తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారిని త్రాసులో కూర్చోబెట్టినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి వైపు జగన్ రక్షక గోవింద అని చెప్పి గోవింద నామాలు కూడా మార్చి చదవడం. సో అసలు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడితో సమానంగా, ఈవెన్ రిషికొండ ప్యాలెస్ కి తిరుమల కొండకి ఆవిడ ఈక్వల్ గా మాట్లాడారంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు? దేవుడిలాగా మామూలుగా అభిమానం ఉండొచ్చండి. ఆ ఏడుపు ముఖాన్ని ఏ రకంగా ఆరాధిస్తున్నారు అర్థం అవట్లేదు నాకు. ఆ ముఖం చూడండి ఒకసారి మీరు. ఆ పిచ్చి నవ్వులు, ఎరు నవ్వులు, ఎరు చూపులు ఇవన్నీ చూస్తుంటే అసలు ఇప్పుడు ఇంకా అవినాష్ రెడ్డి బాగుంటాడు కత్తిలాగా ఏంటండి. అంతేగాని ఎందుకు అలాగే అభిమానిస్తారు నాకు అర్థం అవదు. అంత పోడాల్సిన అవసరం ఉంది అతన్ని దేవుళ్ళలాగా. పోనీ అతని అచీవ్మెంట్ ఏమో ఉందా? పోనీ బాగా కష్టపడి పని చేయడు, డెవలప్ చేసాడు, అభివృద్ధి చేసాడు, లేకపోతే అలా చేసాడు, ఇలా చేయడు, అదేనా ఉందా? బటన్ నొక్కాడు, సగం నొక్కి సగం మానేస్తాడు. బటన్ నొక్కుతాను కూడా బద్దకమే అతనికి ఏంటండి. ఒంగుని కొబ్బరిగా కొట్టాడు, కూర్చుని కూడా సరిగ్గా కొట్టలేకపోతున్నాడు. ఆ చేష్టలో చూసిన తర్వాత డోకొత్తలేదు. మీరు ఎలాగ అభిమానిస్తారు అర్థం. ఇప్పుడు ఎంతో కొంత ఏదో స్వార్థం వల్ల అధికారం ఉన్నప్పుడు పదవులు ఎత్తాడని ఏదో నాకేరనుకోండి. ఇప్పుడు ఎందుకు నవ్వుతారు? ఇంకానే అవసరం లేదు కదా. అదే బూట్లు ఏంటండి. ఆ ఎటు ముఖం చూస్తే మీరు ఇప్పుడు ఎవడన్నా సరే అలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ముఖంలో రాజశేఖర రెడ్డి అంటే ఇడిమే బాగుండి కూడా కాబట్టి కొంచెం ఏదో ఆ పంచికట్టు అది గడప వేసి కూడా కాబట్టి ఏదో అనుకోవచ్చు. ఈ ముఖం చూస్తే ఎలాగ అభిమానించి బుద్ధి అవుతుంది మీకు అర్థం అవ్వట్లేదు. పోనీ చాలా మంచి హృదయం, అత్యంత క్రూరమైన దుర్మార్గమైన ముఖం, హృదయం. వాళ్ళ బాబాయిని ఎలా చంపించేయడో తెలిసిన తర్వాత, ఆ చంపిన ఆ సాక్షులందరినీ ఎలా పంపించేస్తున్నారో తెలిసిన తర్వాత మీరు ఏ రకంగా అమ్మనిస్తారు వాళ్ళని ఏంటండి. కానీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఆ పార్టీ అందుకనే మాట నమ్ముకున్న వాళ్ళు చాలామంది, సగం మంది ఎలక్షన్ ముందు దొబ్బేయారు, ఎలక్షన్ అయిన తర్వాత దొబ్బేయారు, ఇంకెవరు ఉండరు కూడానే. ఈ రోజు అలాంటి వాళ్ళు ఉంటారు. మరి ఆవిడ సంగతి వీళ్ళు ఎప్పుడు తేలుతారో తెలియదు. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని లోపలేయటం ఆలస్యమైనా పర్లేదు కానీ ఈవిని ముందే ఇవ్వమని కోరుకుంటున్నారు అందరూ. మరి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియట్లా. అది కూడా చెప్పాలి. లేకపోతే ఆవిడ ఏం చేయలేదండి, ఊరికి నోరొట్టు పడుతుంది కానీ ఆ మాట కూడా చెప్పాలి. చెప్తే రవినాయుడు ఎవరో ఉన్నారు చైర్మన్, నువ్వు ఖచ్చితంగా లోపలికి వెళ్తా ఉన్నాడు. మరి ఆ మాట నిలబెట్టుకోవాలి అర్జెంటుగా అతను ఏంటండి. ప్రజలందరినీ ఇరిటేట్ చేస్తున్నారు వీళ్ళు. మీకు సేవ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళకి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమో. మరి ప్రజలందరికీ ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కాదు. ఆవిడ స్వరం అంటే కంపరమవుతుంది అందరికీ. లేకపోతే మీ హెరిటేజ్ ఐస్ ఫుడ్ పెట్టుకున్నావు నోట్లో ఉన్న ఆ మాట ఎలాంటి మాట? అది చాలా అసభ్యంగా లేదు. గతంలో కూడా అంతే, ఎమ్మెల్యేలు అందరూ గాలికి గెలిచారు, గాలిలో కొడుకులను మాట్లాడతాం. ఇప్పుడు నేను ఏదైనా అంటే బేరమని ఎడుతూ కూర్చుంటాం. నేను అనలేరా ఎవడన్నా ఇలా చంద్రబాబు గారు మహిళలు ఏమనకూడదు అంటాడు. మళ్ళీ దాన్ని కవచం కింద పెట్టుకున్నారు మీరు. ఇలా తయారయ్యారు. ఏదైనా సరే గట్టిగా యాక్షన్ తీసుకోవాలండి వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.